సక్సెస్ అన్నా 151 నుండి 11కు పడిపోయి సక్సెస్ అంటారేంటన్నా? మనతో పాటు ఇంకోటి కూడా తీసుకుపోయావురా. దేని తీసుకుపోయారన్నా? లైలా అట్ర ఫ్లాప్ అయిపోలా. మరో 30 ఏళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి నన్ను స్టేజ్ ఎక్కి ఆ 30 స్పూర్తి ఏమన్నారా? 11 ఏదేదో కూర్చాడు. 11 ఏళ్ల కాలం సినిమాని పొడుకోబెట్టాం. లైలా ఫ్లాప్. చచ్చిపోయిన శవాన్ని మర్డర్ చేయడం అంటే ఇదే. అంటే మరి ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాని మీరు ఫ్లాప్ చేస్తానంటారేంటన్నా? కంటెంట్ లేక అదే ఫ్లాప్ అయింది. మరి అమ్మటేంట్రా గంట సేపు సినిమా అదిరిపోయింది అన్నాడు. అంటే అందులో హీరోనే లెడికెట్టే పేసాడన్నా. బాగా నచ్చినట్టుంది. ఈ అంబట్ ఒకడు కట్టికి షేర్ కట్టినా కూడా కంట్రోల్ చేసుకోలేడు. మన వల్ల ఫ్లాప్ అయింది అనుకున్నాను, దానికే అదే ఫ్లాప్ అయిపోయిందా. ఈ విషయంలో కూడా ఈ నేచర్ మనకు సపోర్ట్ ఇవ్వట్లేదురా. మన అలాంటి నేచర్ అన్న చాలా గొప్ప నేచర్. పాకిస్తాన్లో ఇరుక్కుపోయిన వాళ్ళని రియల్గా బయటికి తీసుకొచ్చింది మనమే రియల్ తండాల్. నువ్వు తండేలు కాదన్నా, కుందేలు. అది చూడు. అంటే జగన్ పరిపాలనలో రిలీజ్ కాదు, ముందు షో మేము 2018లో దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు.